రెడ్డి గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఎస్, ముందుగా వినోద్ గారు విల్ స్టార్ట్ విత్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, వినబడుతుందా? ఎస్, వినిపిస్తుందండి. సో హైకోర్టు నేరుగా హైడ్రా కమిషనర్ కు సంబంధించి కూడా అతన్ని ఏవి రంగనాథ్ ని పదవి నుంచి తొలగించాలంటూ కూడా ఆదేశించడం, ఇది ఏ రకంగా చూడాలి? అంటే ఒక పర్సనల్ గా ఒక పర్సన్ పైనే టార్గెట్ అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వం పైన ఇది ఒక రకమైన తీర్పు లాంటిది అనుకోవచ్చా? ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు ప్యానల్ తోటి ప్యానల్ సభ్యులకు మరియు మీకు గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు రంగనాథ్ గారు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పర్సన్ గా తయారయ్యారు. అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా, అంటే రాజ్యాంగానికి అతీతంగా, వ్యతిరేకంగా అనను కానీ రాజ్యాంగానికి అతీతంగా ఆయన ఇష్టం ఉన్నట్టుగా పరిపాలన కొనసాగిస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క నైజాన్ని, బుద్ధిని రాజ్యాంగానికి లోబడి కాకుండా తన ఇష్టరాజ్యంగా చేయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. సో రాజ్యాంగం ఎప్పుడు కూడా పౌరులకు బాధ్యతాయుతమైన డ్యూటీ ఇచ్చినట్టుగానే అధికారులకు కూడా బాధ్యతాయుతమైన డ్యూటీ ఉంటుంది. అంతేగాని ఆయన రాజ్యాంగానికి అతీతం కాదు. ఇవాళ పేదల ఇంటి కూల్చేసి పెద్దలను కాపాడుతున్న రంగనాథ్ గారు ఇవాళ ఎన్నోసార్లు కోర్టు ధిక్కరణ కింద, ఆయన ఎన్నిసార్లు కోర్టు ధిక్కరణ కింద అంటే చాలా కేసులు కోర్టు ధిక్కరణ కింద ఆయన ఇవాళ మందలు ఇచ్చారు. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఎన్నుకుంటా పేద ప్రజల యొక్క వాళ్ళ కడుపును కొడుతూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న రంగనాథ్ కు సరి అయిన పనిష్మెంట్ అనేది భావించాలి. దీన్ని వెంటనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక మంది పేదలు ఇలా పక్షాన హైకోర్టుకు ఎన్నోసార్లు విన్నవించారు. పేదల ఇంట్లో కూల్చొద్దని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ రంగనాథ్ గారు చట్టానికి అతీతులు కాదు కదండి. చట్టం ఎవరి చుట్టం కూడా కాదు. సో చట్టం అనేది ఒకరి చుట్టం కాకుండా ఈరోజు ఉన్నత న్యాయస్థానాలు తీర్పులకు ప్రతి వారు గౌరవించాలి. అట్లా కాకుండా తన ఇష్టారాజ్యంగా చేయడానికి కుదరదు. సో ఈ రకంగా వాళ్ళ నేను రంగనాథ్ గారి మీకు తగిన శిక్ష పడిందని చెప్పి భావిస్తున్నా. తక్షణమే ప్రభుత్వం ఆయన తీసేసి ఇమీడియట్లీ వేరే అధికారిని తీసుకొచ్చి పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆల్రెడీ రంగనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. మేము దాదాపు 1.5 లక్షల కోట్ల విలువైన భూముల్ని మేము ప్రభుత్వానికి అప్పగించాము, 6 చెరువుల్ని పూర్తిగా పునరుద్ధరించాము, ఇంకా 20 చెరువులు ఇంకా అండర్ వర్కింగ్ లో ఉన్నాయంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రియాక్ట్ అయ్యారు. అండ్ పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే నేను పనిచేశాను, ఈవెన్ ఇప్పుడు నా పైన కేసులు వేసింది ఇదంతా గెలిచింది కూడా భూ కబ్జాదారులు వేసిన పిటిషన్లపైనే వాళ్ళే గెలిచారు, కోర్టుని ప్రలోభ పెట్టారంటూ కూడా కమెంట్స్ చేశారు. కరెక్టే కావచ్చు. నేనేమంటున్నానంటే భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా ఆయన కొట్లాడితే సంతోషమే, కానీ పేదల భూములను కూడా, పేదల ఇండ్లను కూడా ఊల్చాడు కదా. ఇప్పుడు ఓ కబ్జాదారులకు వ్యతిరేకంగా కొట్లాడి ఆయన నిలబడితే నాకు అభ్యంతరం లేదు, కానీ పేదల ఇళ్లను నిర్దాక్షిణంగా రాత్రి పోయి ఎలాంటి నోటీస్ లేకుండా కూల్చేశాడు కదా. మరి దానికి ఏమంటారు? రంగనాథ్ గారు భూ కబ్జాదారులను అంటే భూ కబ్జాదారుల భూమి కాపాడడం మంచిదే, భూ కబ్జాదారుల నుండి తర్వాత చెరువులను కాపాడడం మంచిదే. దాన్ని ఎవరు వ్యతిరేకించారు? అది ప్రభుత్వ బాధ్యత కూడా. అసలు ప్రభుత్వమే చేయాల్సిన పని ఇది. మరి దానికి ఒక ప్రత్యేక విభాగం కూడా అవసరం లేదు. బట్ ఈ ఇప్పటికీ ఉన్న విభాగాలు చాలు. కలెక్టర్ కు సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయి. ఒక కలెక్టర్ ఏం చేస్తున్నాడంటే నాకు అర్థం కాలే. కలెక్టర్స్ అంతా ఎందుకు, ఎస్పీలు అంతా ఎందుకు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నది ఎందుకు? ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికే కదా. మరి ఈ క్రమంలో రంగనాథ్ గారు ఒక ప్రత్యేకమైన డ్యూటీ ఏం చేసినట్టుగా నేను భావించాను. ఆయన డ్యూటీలో భాగంగా ఇవాళ రౌడీల ఎవరైతే భూ ఆక్రమణదారుల మీద ప్రత్యేకంగా చర్య తీసుకుంటానని అంటున్నాడు. కానీ నేను అంటున్నా ఈ సందర్భంగా రంగనాథ్ గారికి ఒకటే చెప్తున్నా, ఇప్పటికిప్పుడు మీరు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో, ప్రభుత్వ పెద్దలు అందరు, ఈవెన్ ముఖ్యమంత్రి గారు చుట్టాలు, బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళ భూముల జోలికి మీరు ఓట్లేదు, వాళ్ళ ఇళ్ల జోలికి మీరు ఓట్లేదు, వాళ్ళ కబ్జాల జోలికి మీరు ఓట్లేదు. మీరు పోతున్న వల్ల ఎవరో కొంతమంది అనామకుల జోలికి పోతున్నారు, లేదా పేదల జోలికి పోతున్నారు. ఎక్కువగా పేదల జోలికే పోయాడు ఆయన. కాబట్టి నేను ఆ పేదల పక్షాన మాట్లాడుతున్నాను. పేదల కోసము
ఇవాళ ఆయన నిలబడాల్సింది పోయి పేదలను కొట్టగొట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను నేను. ఓకే అండి. ఎస్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఎలా చూస్తున్నారు హైకోర్టు ఏదైతే రంగనాథ్ ని తొలగించాలంటూ ఏదైతే చెప్పింది